నిమ్మకూరు రోడ్డు దాటి నే వస్తే నిడుమోలు లాకు కడ ఆపేస్తే నిమ్మకూరు రోడ్డు దాటి నే వస్తే నిడుమోలు లాకు కడ ఆపేస్తే ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చిపోవేమి బజ్జిల బుజ్జి ముచ్చటైన తీర్చవేమి ముద్దిచ్చిపోవేమి బజ్జిల బుజ్జి ముచ్చటైన తీర్చవేమి పాయ్ పాయ్ పాం పాం పాయ్ పాయ్ పాం పాం నీ జీను ప్యాంటు చూసి పుల్లెమ్మోయ్ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ నీ జీను ప్యాంటు చూసి పుల్లెమ్మోయ్ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ మనసు లాగెత్తంది 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 వయసు ఊగెత్తంది 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 బంగారు కోడి పెట్ట వచ్చనండి హెప్పప్ప హెప్పప్ప హెప్పాప చంగావి చీరగుట్టు చూసుకోండి హెప్పప్ప హెప్పప్ప హెప్పాప రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా జబ్ భీ కోయి లడ్కీ దేఖో మేరా దిల్ దీవానా బోలే ఓలే 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 గాओ తరానా యారా జుమ్ జుమ్ కే ఓలే 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 పాపా ఓ పాపా ముద్దు పాప ఓ ముద్దు పాప హే ముద్దు పాప ఓ ముద్దు పాప బీసెంట్ రోడ్డు మీద బీటే వేషా నీ కోసం స్టెల్లా కాలేజీ కాడ వేచి చూశా నీ కోసం జుంబారే జుంబరే జుంబరా హే జుంబరా హే జుంబరే రింబారే రిబ్బరే రింబరా హే రింబరా హే రింబరే కల్లో బుల్లెమ్మ ఎల్లోర శిల్పమా కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పులతో చూపిస్తా ఝంఝమా మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా జుంబారే జుంబరే జుంబరా హే జుంబరా హే జుంబరే అయ్ బాబోయ్ బా ఏమండి ముహూర్తం ఎన్నింటికండి? ఏ ముహూర్తమో ఏంటో. ఇటు భూపతి గారు తక్కువరు కాదు, అటు మన కుమార్ రాజా గారు కూడా పట్టిన పట్టు మీదే ఉన్నారు. ఏది జరగకూడదని రెండు ఊళ్ళు భయపడుతున్నాయో అదే జరగబోతుంది. అసలు ఇది పిల్లల పెళ్లి ముహూర్తమో లేక పెద్దల చావు ముహూర్తమో అర్థం కావటం లేదు. మూమెంట్ ఎలా ఉంటుందంటావు? అంతా సవ్యంగా జరిగితే నీ చేతులతో ఆ పిల్ల మెళ్ళలో తాళి కడతావు. అటు ఇటు అయితే రాజావారి చేతిలో నీ తలకాయదకి నేల మీద పడుతుంది మాట. అందుకని గుండెల్లో దన్ను మాట ఎలా ఉన్నా చేతిలో గన్ను ఉండడం సేపు మాట. బాబు ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళకపోతే చెల్లెమ్మ పెళ్లి ఎలా జరుగుతున్నానమ్మా? జరగబోయేది శుభకార్యం కాదు, అశుభం, అనర్థం. మీ తాతలు మీ నాన్న అంతా పంతాల కోసం పట్టింపుల కోసం ఆ దేవాలయం వద్ద బలైపోవటం నా కళ్ళారా చూశాను బాబు. ఆ వంశానికి మన వంశానికి ఏదో శాపం ఉంది. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడమే సంప్రదాయం అయిపోయింది. కనీసం నీ తరంలోనైనా ఆ దుష్ట సంప్రదాయాన్ని తప్పించు బాబు. అతని చెల్లెలికి అతని ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుని నాన్న నా మాట విను. నానమ్మా, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం దుష్ట సాంప్రదాయమే. కానీ ఇచ్చిన మాట మీద నిలబడటం మన వంశ సాంప్రదాయం.
పరువు కోసం ప్రాణాలైనా లక్ష్య పెట్టకపోవటం మన జాతి సంప్రదాయం. ఆ సంప్రదాయం కోసం చావడానికైనా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే. నా ప్రాణాలు పోయినా సరే చెల్లెమ్మ పెళ్లి రమేష్తో సంప్రదాయబద్ధంగా జరిపించి తీరుతాను. లోపలికి వెళ్ళు. చివరిసారిగా చెప్తున్నాను, చెల్లెమ్మ ఇష్టపడిన కుర్రాడితో పెళ్లి జరిపించడం అన్నలుగా మన బాధ్యత. బాధ్యతల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. హక్కులు ఒకళ్ళిస్తే వచ్చేవి కావు. తీసుకునే అధికారం మీకు లేదు. అధికారం కన్నా మమకారం నాకు గొప్పది. మమకారం మాకు ఉంది. ఉంటే చెల్లెమ్మ ఇష్ట ప్రకారం. మీ జోక్యం అనవసరం. మన తాతల తండ్రుల రక్తం ఇంకా ఈ నేలలో ఇంకలేదు. మళ్ళీ రక్తపాతం వద్దు. రక్తం ఏరులై పారినా సరే నా పంతం నెరవేరాలి. మీ పంతం కోసం పచ్చడి జీవితాన్ని పాడు చేయటం న్యాయం కాదు. చేతగాని మాటలు కట్టిపెట్టండి. నేను నిర్ణయించిన మనిషితో నా చెల్లి పెళ్లి జరిపిస్తాను. చేతనైతే చేవ ఉంటే ఆపండి. మీసముంటే రోషముంటే ఆపగల దమ్ముంటే ముందుకు రండి. ఆగండి. ఇది ఊరు సమస్య కాదు, మా ఇద్దరి కుటుంబాల సమస్య. మేము తేల్చుకుంటాం. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. భూపతి, నా కంఠంలో ప్రాణం ఉండగా నీ పంతం నెరవేరదు. అయితే నీ ప్రాణాలు తీసే నా పంతం నెరవేర్చుకుంటాను.
కుమార్ రాజా గారు గెలిస్తే మన పేకలు మాట జేబులో రివాల్వర్ కి పని చెప్పు.